Hi friends, welcome to Tech Travel Telugu. Friends, ఇది 2025 Yamaha XSR 155 matte green variant అన్నమాట. 4 కలర్స్ లో మీరు చూస్ చేసుకోవచ్చు. మనతో గ్రీన్ అయితే ఉంది, బ్లూ, రెడ్, సిల్వర్. మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో బ్లూ కలర్ మీద వీడియో రికార్డ్ చేశాను. ఎవరైనా బ్లూ కలర్ వెహికల్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఈ కలర్ మీద నేను వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే ఆ మూడు కలర్స్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ కొద్దిగా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ మీద మీకు ఆరెంజ్ అండ్ వైట్ కలర్ స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. అలాగే మీకు కలర్ వీల్స్ అయితే వస్తూ ఉన్నాయి. మిగతా మూడు కలర్స్లో మీకు బ్లాక్ కలర్ ఎల్ఐ వీల్స్ ఇస్తే ఇన్నిట్లో గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ అయితే వచ్చే కలర్ ఏదైతే ఉందో అలా అయితే ఉందన్నమాట. ఈ ఎల్ఐ వీల్ అయితే చూస్తానికి కొద్దిగా యూనిక్గా ఉంది. స్పెషల్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా XSR 155. ఎవరైనా ఈ కలర్ పర్చేస్ చేయాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అయిద్దనే ఉద్దేశంతో వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఇంజన్ విషయానికి వస్తే 4 valves లిక్విడ్ కూల్డ్ 155cc BS 6.2 SOS ఇంజన్ లభిస్తూ ఉంది. 18.4 PS పవర్, 14.2 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసింది. MT15 R15 వర్షన్ 4లో ఏదైతే ఇంజన్ ఉందో సేమ్ ఇంజన్ అయితే ఈ వెహికల్లో పెట్టారు. నేను ఆల్రెడీ ఈ వెహికల్ రైడ్ చేశాను. 122 km/h స్పీడ్ అయితే పోనిచ్చాను అనమాట. అంత స్పీడ్ వెళ్ళినా సరే ఇంజన్ అయితే చాలా స్మూత్గా ఉంది. వైబ్రేషన్స్ కూడా ఏమీ లేవు. హ్యాపీగా మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. నాకు హై స్పీడ్ స్టెబిలిటీ చాలా బాగుండాలనుకుంటే మీకు ఇందులో డెల్టా బాక్స్ చాసిస్ అయితే ఇచ్చారు. అలాగే మీకు బ్యాక్ సైడ్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. MT15లో కూడా ఉంది. సో అందులో ఇబ్బంది అయితే ఏమీ లేదు. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తూ ఉంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఇచ్చారు. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ట్రాన్స్మిషన్ అయితే బటరీ స్మూత్ అయితే ఉందన్నమాట. ఒకసారి మీరు ఈ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే టెస్ట్ రైడ్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 282mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ 220mm డిస్క్ బ్రేకు. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ పరంగా ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 37mm అప్ సైడ్ డౌన్ బ్లాక్ కలర్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. బ్లూ కలర్ వేరియంట్ పర్చేస్ చేస్తే అందులో మీకు గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట. బ్లూ కలర్కే ఎందుకు గోల్డ్ కలర్ సస్పెన్షన్ ఇచ్చారంటే యమహా వాళ్ళది బ్లూ కలర్ కాబట్టి బ్లూ కలర్ వెహికల్కి అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ గోల్డ్ ఇచ్చారనమాట. ఇది బ్లాక్ కలర్ అయినప్పటికీ చూస్తానికి బాగానే ఉంది. బ్యాక్ సైడ్ మీకు లింక్డ్ మోనో షాక్ అయితే ప్రొవైడ్ చేశారు. అడ్జస్ట్మెంట్ అయితే ఏమీ ఇవ్వలేదు, అదే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17" కలర్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వేరియంట్ అయితే లభిస్తూ ఉంది. ఫ్రంట్ 100/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 140/70 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉంది. ఫ్రంట్ నార్మల్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు రేడియల్ టైర్ అయితే ఇచ్చారనమాట. యమహా కంపెనీ వాళ్ళు ఇక్కడ కొద్దిగా ప్రైస్ అయితే కట్ చేశారని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ కూడా మీకు రేడియల్ టైర్తో తీసుకొస్తే బాగుండేది. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 170mm లభిస్తూ ఉంది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది. ఇందులో 10mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు అనమాట. ఖచ్చితంగా ఇది ప్లస్ పాయింటే. సీట్ హైట్ విషయానికి వస్తే మీకు 810mmతో లభిస్తూ ఉంది. సో ఇక్కడ నేను వెహికల్ మీద ఎక్కి కూర్చొని చూపిస్తాను చూడండి. చూసారు కదా, నేను 5'8" హైట్ అయితే ఉంటాను. నాకైతే 2 కాళ్ళు ప్రాపర్గా కింద అందినాయి. ఎవరైతే హైట్ తక్కువ ఉంటారో వాళ్ళకు కూడా ఈ వెహికల్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. 5.5, 5.6 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ని నడపచ్చు. ఎందుకంటే 137 kgs వెయిట్ ఉంది. MT15తో కంపేర్ చేసుకుంటే మీకు 4 kgs అయితే వెయిట్ తక్కువ ఉండిద్ది అనమాట. ఇది ఆల్రెడీ మన ఛానల్లో MT15 కొనుక్కోవాలి, XSR 155 కొనుక్కోవాలని చెప్పేసి కంపారిజన్ వీడియో కూడా ఉంది. ఒకసారి మీరు అది చెక్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా ఒక వెహికల్ కొనుక్కోవాలని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉంటే. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే ఇది మీకు 10 లీటర్స్ అయితే పట్టిద్ది అనమాట. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ E20 పెట్రోల్ కి సపోర్ట్ చేసిద్ది. ఈ ఫ్యూయల్ ట్యాంక్ అనేది మెటల్ తో తీసుకొస్తే బాగుంది అనిపించింది. యమహా కంపెనీ వాళ్ళు ఇక్కడ కొద్దిగా ప్రైస్ అయితే కట్ చేశారు. ఇంకా లైట్స్ విషయానికి వస్తే యమహా కంపెనీ వాళ్ళు వింటేజ్ లుక్స్ ని పాడు చేయకుండా రౌండ్ LED హెడ్ లైట్ అయితే తీసుకొచ్చారు. చూస్తానికి కొద్దిగా యూనిక్ గా బాగుంది కదా. నైట్ టైం విజిబిలిటీ పర్వాలేదు, బాగానే ఉండిద్ది. కానీ MT15లో మీకు బై ఫంక్షనల్ LED ప్రాజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. ఈ లైట్ తో కంపేర్ చేస్తే ఆ లైట్ విజిబిలిటీ కొంచెం బెటర్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే మీకు రౌండ్ LED లైట్ అయితే ఇచ్చారనమాట. ఇది కొద్దిగా చిన్నగా ఉంది. సో ఇది కొద్దిగా పెద్దగా ఇస్తే బాగుంది అనిపించింది నాకు. లేకపోతే ఇందులోనే ఇంక్లూడ్ చేస్తే బాగుండేది. ఈ బ్యాక్ సీట్ ఏదైతే ఉందో ఈ సీట్ దగ్గరే ఏదైనా ఒక గ్రాబ్ రైల్ లాంటిది తీసుకొచ్చి దాంట్లో ఇంక్లూడ్ చేస్తే బాగుండేది. బట్ ఇది ఇలా తీసుకొచ్చారనమాట. నాకైతే పర్సనల్గా అంతగా ఏం నచ్చలేదు. సిగ్నల్ లైట్స్ విషయానికి వస్తే LEDతో లభిస్తూ ఉన్నాయి. స్కిప్ చేయకుండా హజర్ లైట్స్ కూడా ఇచ్చారనమాట. నైట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి హజర్ లైట్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. అదొక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే కన్సోల్ అనేది రౌండ్ LCD కన్సోల్ ఇచ్చారు. కొద్దిగా చిన్నగా ఉంది. పెద్దగా తీసుకొస్తే బాగుంది అనిపించింది నాకు. కలర్ కన్సోల్ తీసుకొస్తే చాలా బాగుండేది. యమహా కంపెనీ వాళ్ళు ఇక్కడ కూడా ప్రైస్ అయితే కట్ చేశారనమాట. ఇందులో మీకు గేర్ ఇండికేటర్, లో ఫ్యూయల్ వార్నింగ్, ఫ్యూయల్ గేజ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. బ్లూటూత్ కూడా ఉందన్నమాట. దీన్ని కూడా స్కిప్ చేయలేదు. కానీ MT15లో మీకు కలర్ కన్సోల్ అయితే ఉండేది. దాంట్లో 10x10 నావిగేషన్ ఉండిద్ది అనమాట. ఇందులో నావిగేషన్ అయితే ఏమీ లేదు. సో ఇది ఒకటి మిస్ అవుతుంది అనమాట. నావిగేషన్ కావాలనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ అయితే సెట్ అవ్వదు.
ఇది కొద్దిగా పెద్దగా తీసుకొస్తే చాలా బాగుండేది, నాకైతే అది కూడా నచ్చలేదన్నమాట. ఇంకా సీట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది. MT-15తో కంపేర్ చేసుకుంటే కొంతవరకు బెటర్గానే ఉందన్నమాట. పిలియన్ కంఫర్ట్ అయితే కొంచెం పెద్దగానే ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. కానీ గ్రాబ్ రైల్ అయితే మీకేమీ రావట్లేదు. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ గ్రాబ్ రైల్ వస్తే బాగుంది అనిపించింది, కానీ మీరు ఎక్స్ట్రాగా యాక్సెసరీలో పర్చేస్ చేయాలన్నమాట ఈ గ్రాబ్ రైల్ అయితే, అదొకసారి చూసుకోండి. ఇంకా మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్తో లభిస్తూ ఉంది. ఈ క్వాలిటీ చాలా బాగుంది, శారీ గడ్ కూడా స్కిప్ చేయకుండా తీసుకొస్తా ఉన్నారు. కీ అయితే మాత్రం మీకు MT-15, R15 వర్షన్ 4, Yamaha FZX ఏవైతే వెహికల్స్లో కీస్ ఉంటాయో సేమ్ అదే డిజైన్తో మీకు లభిస్తూ ఉంది. కొంచెం ప్రీమియంగా వేవ్ బైట్ కీతో తీసుకొస్తే బాగుంది అనిపించింది నాకు. సో ఇక్కడ కూడా వీళ్ళు కొద్దిగా ప్రైజ్ అయితే కట్ చేశారనమాట. ఇంకా హ్యాండిల్ విషయానికి వస్తే సింగిల్ పీస్ మెటల్ వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. MT-15తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఇట్లా లీన్ అయ్యి ఈ వెహికల్ అయితే రైడ్ చేయాలన్నమాట. లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళకి కొద్దిగా రిస్ట్ పెయిన్ వచ్చే అవకాశం అయితే ఉంది. R15 వర్షన్ 4లో చాలా లీన్ యాంగిల్ అయితే ఉండేది, దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా వరకు బెటర్ అనే చెప్పుకోవచ్చు. కానీ లిటిల్ బిట్ మీకు కొద్దిగా పెయిన్ అయితే వస్తుంది అనమాట. సో అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉంటారు, బ్రో నేను పలానా వెహికల్ పర్చేస్ చేయొచ్చా, బ్యాక్ పెయిన్ వస్తుంది, నాకు కంఫర్ట్ ఎలా ఉండిద్ది, ఆ వెహికల్ నాకు సెట్ అయిద్దా లేదా అన్నట్టుగా మెసేజ్ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిగా పెయిన్ అయితే వచ్చే అవకాశం ఉంది, కాబట్టి దీన్ని స్కిప్ చేయడమే బెటర్ అని చెప్తాను. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే ఇక్కడ ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు, ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది, హజర్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. MT-15లో ఏదైతే స్విచెస్ ఉన్నాయో సేమ్ అదే స్విచెస్ అయితే ఈ వెహికల్లో తీసుకొచ్చి పెట్టారనమాట. ఇక్కడ హార్న్ స్విచ్ అయితే ఉంది, దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. రైడ్ చేసేటప్పుడు ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట, ఎందుకంటే హార్న్ స్విచ్ అనేది అన్ని వెహికల్స్లో కింద అయితే ఉండేది కదా, ఇది పైకి అయితే తీసుకొచ్చారు. MT-15లో కూడా సేమ్ ఇలాగే ఉండేది. రీసెంట్గా కలర్ కన్సోల్లో ఉన్న వేరియంట్కి అయితే మాత్రం అప్డేట్ చేశారు. ఈ వెహికల్ కూడా అప్డేట్ చేసి తీసుకొస్తే బాగుంది అనిపించింది నాకు. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే MT-15తో కంపేర్ చేసుకుంటే 4 kgs అనేది వెయిట్ తగ్గుతుంది అనమాట. 137 kgలతో లభిస్తూ ఉంది, కాబట్టి 45 to 50 కిలోమీటర్స్ అయితే మీరు మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి XSR 155 అయితే పర్చేస్ చేయొచ్చు. సింగిల్గా ఎకానమీలో స్లోగా నడిపితే మాత్రం ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా మీకు ఈజీగా 50 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మంచి మైలేజ్ వచ్చే వెహికల్ అనమాట ఇది. ఇంజిన్ కూడా చాలా బాగుండిద్ది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 120 నుంచి 130 కిలోమీటర్స్ ఈజీగా వెళ్ళిపోవచ్చు బ్రో. అంత స్పీడ్ వెళ్ళినా సరే మీకు వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. ఆల్రెడీ నేను రైడ్ చేసిన వీడియో ఉంది మన ఛానల్లో, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. డెడికేటెడ్గా టాప్ స్పీడ్ కూడా చెక్ చేశాను అనమాట. దానికి సంబంధించిన వీడియో 6 minutes ఉండిద్ది, అది చెక్ చేయండి మీరు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఇది 1,90,000 రూపాయలు లభిస్తూ ఉంది. కొన్ని షోరూమ్స్లో 1,95,000 రూపాయలు కూడా అమ్ముతున్నారు, కొన్ని షోరూమ్స్లో 1,85,000 రూపాయలలోనే వచ్చేస్తుంది. మీకు దగ్గరలో ఉన్న షోరూమ్స్ 2-3 విజిట్ చేసి ప్రైస్ అయితే కనుక్కొని ఎక్కడ తక్కువైతే అక్కడ కొనుక్కోమని చెప్తాను. నాకైతే ఈ వెహికల్ మీకోసం రివ్యూ చేయడానికి తెనాలి KSR Yamaha మోటార్స్ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎవరైనా తెనాలి గుంటూరు సరౌండింగ్స్లో ఉంటూ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్స్ పెట్టేస్తాను, ఒకసారి ఆ నెంబర్స్కి కాల్ చేసి ప్రైస్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం వాళ్ళని అడిగి తెలుసుకోండి, వాళ్ళైతే మీకు క్లారిఫై అయితే ఇచ్చేస్తారు. EMIలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 40,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. మంచి సిబిల్ స్కోర్ ఉంటే మాత్రం 30-35,000 రూపీస్ కూడా పే చేయొచ్చు బ్రో. ఒకసారి దానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కాల్ చేసేసేయండి. సో ఇది ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే. నేనైతే ఏమీ రైడ్ చేయట్లేదు, రైడ్ చేసిన వీడియో ఆల్రెడీ ఉందని చెప్పాను కాబట్టి అది ఒకసారి చెక్ చేయండి. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే. నాకైతే ఈ గ్రీన్ కలర్ చూస్తానికి కొద్దిగా యూనిక్ గా అనిపించింది, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.